హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. బ్లౌజ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కదండి. ఈ ఛానల్లో కటింగ్ వీడియోస్ పెట్టాలి, బ్లౌజ్ కుట్టే వీడియోస్ పెట్టాలని చాలా అయితే ఆశపడ్డానండి. నాకు వేరే ఛానళ్ళు ఉన్నాయండి, అయినా కూడా నాకు టైలరింగ్ ఛానల్ అనేది ఒకటి ఉండాలి అని చెప్పి ఈ ఛానల్ అయితే పెట్టుకున్నానండి. కానీ ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ మాట. నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నానండి. నేను కటింగ్ ఎలా చేస్తాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. నేను కటింగ్ అనేది చాలా రకాలుగా కట్ చేస్తానండి. ఎవరికి ఎలా సెట్ అవుతుంది అంటే అలాగే కట్ చేస్తాను అనమాట. కానీ ఎక్కువ మాత్రం ఇలాగే కట్ చేస్తానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు మాత్రమే కట్ చేస్తాను. ఎందుకంటే నేను టేప్ పెట్టి కటింగ్ చేస్తుంటే కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వట్లేదండి. అందుకని ఇంకా బ్లౌజ్ కొలత అనేది పెట్టేసి కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా బ్లౌజ్ కొలత అంటే వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్గా ఇస్తేనే వాళ్ళకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుందండి. లేకపోతే ఇంకా వాళ్ళు చెడిపోయిన బ్లౌజ్ ఇచ్చారనుకోండి, మనం కుట్టే బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది అన్నమాట. బ్లౌజ్ కొలత అనేది చాలా జాగ్రత్తగా కుట్టాలి. కానీ చాలా సింపుల్ అండి, అంత కష్టమైతే ఏమీ ఉండదు. ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఉంటే చాలండి మనకి. లేదు అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ బ్లౌజ్ వేసి కట్ చేసుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం ఉండదండి. టేప్ కొలతతో పోల్చుకుంటే ఈ బ్లౌజ్ కొలత చాలా ఈజీ అండి. అస్సలు చదువు లేని వాళ్ళు, అసలు టైలరింగ్ రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ కటింగ్ అనేది అంత ఈజీగా అయితే ఉంటుందండి. నేను అంత కరెక్ట్గా అయితే ఈ వీడియోలో మీకు చూపించలేనులేండి. నేను మామూలుగా బ్లౌజులు కట్ చేసుకుంటుంటే మా అమ్మాయి వచ్చి, చాలా రోజులు అయిపోయిందమ్మా నువ్వు వీడియోస్ పెట్టి, నువ్వు కట్ చేస్తున్నావు కదా, నేను వీడియో తీస్తానని చెప్పి అయితే వీడియో తీసిందండి. సరే పెట్టకూడదు అనుకున్నాను, కానీ బాగానే ఉంది కదా సరే అని చెప్పి అయితే ఫస్ట్ ఈ వీడియోతో ఓపెన్ చేద్దామని చెప్పి ఇంకా లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి. నేను బ్లౌజ్ వేసి కటింగ్ అయితే ఇలాగే చేస్తానండి. ఇలా కటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మనకి ఆది బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు కరెక్ట్ బ్లౌజ్ ఇచ్చారంటే వాళ్ళకి జాకెట్ చాలా బాగా కుదురుతుందండి. అదే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు సరి చేసి కుట్టండి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే కుడతానమాట. ఇంకా వాళ్ళు బ్లౌజ్కి ఈ జాకెట్ మెడ ఎలాగుందో అలాగే పెట్టేయండి అన్నప్పుడు నేను ఇలా అయితే కొలత తీసుకుంటానండి. లేదమ్మా ఈ జాకెట్ మెడ పెద్దగా ఉంది చిన్నగా చెయ్యండి అన్నప్పుడు ఇంకా నేను నా సొంతంగా అయితే నేను టేప్ పెట్టుకుని కొలిసి మెడ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇంకా బ్లౌజ్కి ఏ వంక లేదు, సేమ్ ఇలాగే కుట్టండి అన్నప్పుడు ఇంకా బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కుట్టి ఇచ్చేస్తానండి. అసలు అయితే నేను నేర్చుకున్నప్పుడు ఈ కటింగ్ కాదండి, నేను పేపర్ కటింగ్ అయితే నేర్చుకున్నాను అనమాట. పేపర్ కటింగ్ అంటే పేపర్ మీద బ్లౌజ్ కొలతలు వేసేసుకుని పేపర్ కట్ చేసుకుని ఆ తర్వాత బ్లౌజ్ మీద వేసి అయితే నాకు కటింగ్ నేర్పించారండి. ఫస్ట్లో నేను అలాగే నేర్చుకున్నాను కటింగు. తర్వాత చాలా వరకు అలా కట్ చేసి కుడుతుంటే కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వట్లేదండి. ఇంకా ఏదో ఒక రిపేర్ చేయాల్సి వచ్చేది అన్నమాట. ఒకరికి మెడ పెద్దదైపోయేది, ఒకరికి మెడ చిన్నదైపోయేది, లేదా భుజం జారిపోవడం, ఇలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయన్నమాట. అప్పుడు నేను ఇంకా ఆలోచించి ఇంకా చాలా రకాలుగా కటింగ్ అయితే ట్రై చేశానండి. అన్నిటిలో కంటే బాగా సెట్ అయింది ఈ బ్లౌజ్ కటింగ్ అండి. ఆది బ్లౌజ్ వేసి కట్ చేయడం అనేది బాగా సెట్ అయింది అన్నమాట. ఇంకా ఎవరికి ఎలా సెట్ అవుతుందో అది చూసుకుని ఇంకా అలా అయితే కట్ చేయడం నేర్చుకున్నానండి. అప్పటి నుంచి బ్లౌజ్ అనేది పాడవడం అనేది అయితే అస్సలు జరగట్లేదు అన్నమాట. మహా అయితే బ్లౌజ్ లూజ్ అవ్వడము, బ్లౌజ్ టైట్ అవ్వడము ఏదో జరుగుతుందండి. చిన్న కుట్టేసుకుంటే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆది బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి. టేప్ కొలతతో ఫస్టే మీకు అర్థం కాదన్నమాట. అర్థమవుతుంది కానీ కొంచెం టైం ఎక్కువ అనేది పట్టేస్తుంది అన్నమాట. అందరూ టేప్ కొలతని మైండ్లో పెట్టుకోలేరండి. అందరినీ కాదు, కొంతమంది ఉంటారండి అలాగా. నాకైతే టేప్ కొలత అస్సలు బుర్రకెక్కదండి. అలాగే నాలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. ఎవరు తప్పుగా అనుకోవద్దు. మీకు నేర్పిస్తున్న వాళ్ళని అడగండి, మీరు ఏ విధంగా కటింగ్ నేర్పిస్తారని అడగండి. అందులో ఇలా ఆది బ్లౌజ్తో కటింగ్ చేపిస్తాము అంటే మీరు అదే తీసుకోండి. ఆది బ్లౌజ్తో కటింగ్ నేర్చుకుంటే మీకు చాలా త్వరగా అయితే టైలరింగ్ అనేది అర్థమవుతుంది. కటింగ్ కూడా త్వరగా వస్తుంది అన్నమాట. మీకు బ్లౌజ్ కుట్టడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే బ్లౌజ్ వేసి కట్ చేస్తున్నారు కాబట్టి ఏ పార్ట్ దేనికి అతకాలి అనేది కూడా బాగా అర్థమవుతుంది అన్నమాట.
నాకు తెలిసిందైతే చెప్తున్నానండి. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి కుట్టి ఉన్నానండి. నేను చాలా విధాలుగా ట్రై చేసి నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. నేను నేర్చుకున్నది ఒక విధంగా అయితే నేను ఇప్పుడు కుడుతున్నది ఇంకో విధంగా కుడుతున్నాను అనమాట. అలా మనం రోజు రోజుకి కొంచెం కొంచెంగా మార్పులు తెచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళు మనకి కస్టమర్స్ చెప్పే విధానాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. వాళ్ళు ఏం చెప్పినా సరే కోప్పడకుండా మనం మార్పులు చేసుకుంటూ వాళ్ళకి నచ్చేటట్టుగా వాళ్ళకి బ్లౌజులు కుట్టివ్వాలి అని అయితే అనుకుంటానమాట. మీరు కూడా ఇలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకోండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి.